కాంగ్రెస్ అంటున్నది ఏంటి, బీజేపీతో ఒప్పందమో లేదా సరెండర్ అవ్వడం వల్లనో, బీజేపీకి లొంగిపోవడం వల్లనో, లేదా ఒడంబడిక ఆయన అన్నట్టు ఒడంబడికనో ఏదైనా కానివ్వండి, బీజేపీతో ఒక ఒప్పందం ప్రకారం జరిగింది ఇది, అందుకే బెయిల్ వచ్చింది కవితకి. బెయిల్ వచ్చింది అంటే ఇక్కడ మనం ఏదో బీజేపీ కోర్టును మేనేజ్ చేసిందని కాదు, దర్యాప్తు సంస్థలను మేనేజ్ చేయడం వల్ల వస్తాయి బెయిల్స్. మీరు అడ్వకేట్, మీరు కూడా మీకు తెలుసు, అంతే తప్ప జడ్జిలకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం జడ్జిలను ఉద్దేశించి కూడా మాట్లాడడంలా. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే నాకు వస్తున్న డౌట్ ఏంటంటే, కవిత గారి మీద ఫస్ట్ ఆరోపణలు చేసింది బీజేపీ వాళ్ళు, మీకు గుర్తుంది కదా, ఢిల్లీలో ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి లిక్కర్ స్కామ్ బయట పెట్టింది వాళ్ళు, బీజేపీ ఇద్దరు నాయకులు. అప్పుడు వాళ్ళు కవిత పేరు, కేసీఆర్ కుటుంబం పేరు చెప్పారు. అంటే ఈ కేసులో కవిత గారిని ఇరికించింది బీజేపీ నాయకులే ఆ రోజున. ఇప్పుడు కాంగ్రెస్ చెప్తున్న దాని ప్రకారం విడిపించింది బీజేపీ నాయకులు. కాంగ్రెస్ చెప్తున్న దాని ప్రకారం, నేను ఐఎమ్ కోటింగ్ కాంగ్రెస్, నాట్ మై వర్డ్స్. అంటే ఇక్కడ ఇరికించింది బీజేపీ, విడిపించింది బీజేపీ అనుకోవాలనా? వికే గారు నంబర్ 1 ఇరికించింది బీజేపీ, ఎందుకంటే కేసు అసలు కేసే లేదు. షూరా ఇప్పుడు కూడా అదే మాట మీద ఉంటున్నారా మీరు? అదే మాట మీద ఉంటున్నారు. ఆ కేసులో ఇరికించింది బీజేపీ అనే అసలు కేసే లేదంటున్నాం మేము. అది ఓకే సార్, లేదు కేసే లేదు అంటున్నారు మొదటి నుంచి. అవును, బీజేపీ అని అంటున్నారు మళ్ళీ. ఇవాళ కూడా అదే అంటున్నాం, అసలు కేసే లేదు అంటున్నాం. కానీ ఇందులో మొన్నటి వరకు అరెస్ట్ చేయండి అని అడిగింది కాంగ్రెస్ వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు అడిగారు కదా, అరెస్ట్ చేయండి అని అడిగారు. నేను కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా, ఎన్ని రోజులైతే మీ ఈగో సాటిస్ఫాక్షన్ అయితే చెప్పండి. కవిత గారు ఎన్ని రోజులు జైల్లో ఉంటే మీ ఈగో సాటిస్ఫై అవుతుంది? మరి రాహుల్ గాంధీ గారికి బెయిల్ వచ్చింది, కోర్టు మేనేజ్ చేసుకున్నందుకే కోర్టులో బెయిల్ వచ్చిందా? సోనియా గాంధీ గారికి కూడా కోర్టును మేనేజ్ చేసినందుకే బెయిల్ వచ్చిందా? ప్రియాంక గాంధీ గారి మీద కూడా భూ కబ్జా కేసులు ఉన్నాయి కదా, ఎందుకు అరెస్ట్ కాలేదు? మేనేజ్ చేసుకుంటున్నారు కాబట్టి వచ్చిందా? మేమేనాడు కవిత గారు క్షమాపణ అయితే చెప్పలేదు కదా కోర్టుకి, మేము బీఆర్ఎస్ అయితే చెప్పలేదు కదా. రాహుల్ గాంధీ's unconditional apology to Supreme Court in Rafale case requests top court to drop proceedings. మీకు గుర్తుంటే కొన్ని నెలల తరబడి, దాదాపు 1 సంవత్సరం మనం డిబేట్స్ కూడా చేసినాం రఫేల్ కేసు మీద. ఆయన స్టేట్మెంట్ సంబంధించి మేము అనేది ఏంటంటే, నేను విన్నా కదా, వాడిన పదజాలం మీద ఒక కేసు విషయం మీద నువ్వు క్షమాపణ చెప్పినావు, నీ స్టాండ్ కూడా నువ్వు కట్టుబడి లేవు. కేసు విషయంలో రాహుల్ గాంధీ కనీసం కట్టుబడి కూడా లేడు, క్షమాపణ చెప్పిన పరిస్థితి. ఇవాళ మీరు చేస్తున్నది కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, అది కాంగ్రెస్ వాళ్ళకి తెలవాలి. సేవ్ కాన్స్టిట్యూషన్, సుప్రీంకోర్టు ఉన్నది అనేది మీరే మాట్లాడుతుంటారు కదా, మరి ఇవాళ కాన్స్టిట్యూషన్ మీకు కనీసం గౌరవం లేదా? నేను అనేది ఏంటంటే, గౌరవ కాంగ్రెస్ నాయకులందరూ కూడా మీ దగ్గర ఆధారాలు ఉంటే ఇంప్లీడ్ అవ్వండి ఈ కేసులో. మీ దగ్గర ఆధారాలు